ఎటువంటి పరిపాలన అనుభవం లేని పవన్ కళ్యాణ్ గారు గెలిచిన మొదటిసారి డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖలు తీసుకున్నారు. అందులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ శాఖ. ఈ శాఖల పట్ల ఆయన పనితీరు ఎలా ఉంది, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఆయన పనితీరు ఎలా ఉందో మన ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శివ టాక్స్. ఇట్స్ అవర్ టాక్స్. సీఎంగా జూన్ 12న పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 16న పదవి బాధ్యతలు చేపట్టారు. నేటికి సుమారుగా 75 రోజులు అవుతుంది. ఆయన పనితీరు ఎలా ఉందో సూటిగా సుత్తు లేకుండా మన వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ఆయన శాఖలకు సంబంధించిన అధికారులతో ఆయన వరుస సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. అందులోని లోటుపాట్లను ఆయన తెలుసుకున్నారు. ఆ లోటుపాట్లను సవరిస్తూ ఆ అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ ప్రాసెస్లో భాగంగా కేరళకు పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ కృష్ణ తేజ గారిని కేరళ నుండి ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చారు. ఆయన సూచనలు సలహాల మేరకు, ఈయన సూచనలు సలహాల మేరకు వారు ముందుకు సాగుతున్నారు. ఈ ప్రాసెస్లో భాగంగా ముందుగా వారు తీసుకున్న మంచి నిర్ణయం, జెండా పండుగకు 1990 నుండి అమల్లో ఉన్నటువంటి పథకాన్ని సవరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా మైనర్ పంచాయతీలకు ఉన్నటువంటి 100 రూపాయలను 10,000 రూపాయలు చేస్తూ, మేజర్ పంచాయతీలకు ఉన్నటువంటి 250 రూపాయలను 25,000 రూపాయలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. తద్వారా జెండా పండుగను ఒక గొప్ప పండుగలాగా జరుపుకోవడంలో వాళ్ళ పాత్ర ఎంతగానో ఉంది. వారు తీసుకున్న మరొక మంచి నిర్ణయం, సుమారుగా 13,326 గ్రామాల్లో ఒకేసారి గ్రామ సదస్సును నిర్వహించడం. ఈ గ్రామ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల సమస్యలను తెలుసుకోవడం, ఆ ప్రజల సమస్యలకు వారే తగిన నిర్ణయాలు తీసుకొని వాటికి సంబంధించిన ఉపాధి హామీ పథకాలను మొదలుపెట్టడం, తద్వారా నేరుగా పంచాయతీకి సంబంధించిన డబ్బులు నేరుగా పంచాయతీ నిధుల్లోకి విడుదల చేయడం ద్వారా సర్పంచ్ వ్యవస్థలకి ఆ డబ్బులు అందడం ద్వారా గ్రామాల అభివృద్ధి కొరకు అవి ఎంతగానో ఉపయోగపడుతుంది. గత ప్రభుత్వంలో అదుపు తప్పి తుప్పు పట్టిపోయినటువంటి సర్పంచ్ వ్యవస్థను అదుపులో పెట్టి తుప్పు వదలగొట్టడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతగానో ఉంది. మైసూరు వారిపల్లిలో వారు ఈ గ్రామ సభను నిర్వహించారు. ఆ గ్రామ సభల్లో ఆ ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈయన అభిప్రాయాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. వారు తీసుకున్న ఇంకొక మంచి నిర్ణయం, బడి పిల్లల మధ్యాహ్న భోజనానికి డొక్కా సీతమ్మ గారి పేరును ప్రతిపాదించడం. డొక్కా సీతమ్మ గారు పూర్వపు రోజుల్లో ఎవరైతే భోజనానికి ఇబ్బంది పడుతున్నారో వారికి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆవిడ భోజనాన్ని ఏర్పాటు చేసేదంట. సో ఈ ప్రాసెస్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఆమెను ఆదర్శంగా తీసుకొని బడి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారిని పేరును ప్రతిపాదించడం నేటి రాజకీయ నాయకులు ఎందరికో అది ఆదర్శంగా నిలుస్తుంది అనడంలో సందేహమే లేదు. ఇక అటవీ శాఖకు సంబంధించి ఆయన కర్ణాటకకు వెళ్ళి అక్కడ అటవీ శాఖ మంత్రివర్యులు ఈశ్వర్ గారిని, తద్వారా అక్కడ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ సిద్ధారామయ్య గారిని కలిసి కుంకి ఏనుగులను మన స్టేట్కి తీసుకురావాలని రిక్వెస్ట్ చేశారు. ఈ కుంకి ఏనుగుల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది? ఈ కుంకి ఏనుగులు సాధారణ ఏనుగులతో పోలిస్తే కాస్త పెద్దవిగా ఉంటాయి. ఇవి మావటివారి సహాయంతో ప్రత్యేక శిక్షణలో పెరుగుతాయి. సో వీటిని చూసి అడవి ఏనుగులు ఏదైతే అటవీ ప్రాంతంలో పంట పండించే ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి రాకుండా కొంతమేరకు అరికట్టవచ్చు అనేది వారి అభిప్రాయం. సో ఆ విధంగా ఆయన కర్ణాటకకు వెళ్ళి అక్కడ ఆ శాఖలకు సంబంధించిన వారితో మాట్లాడి తగు నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా బార్డర్లో ఆంధ్ర కర్ణాటక బార్డర్లో అటవీ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఎర్రచందనాన్ని ఎలా అరికట్టాలి అనే అంశాలపైన కూడా వారు చర్చించడం జరిగింది. సో ఈ అటవీ శాఖ ప్రాసెస్లో భాగంగా వన్య మహోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. అక్కడ ఆయన ఎటువంటి మొక్కలు పెంచాలి, ఎటువంటి మొక్కలు పెంచకూడదు అనేదాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 29% ఉన్న పచ్చదనాన్ని ఏ విధంగా 50% వరకు తీసుకెళ్ళాలి, సో దానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి, ఎటువంటి మొక్కలు నాటాలి, వాటి ఎదుగుదలను ఏ విధంగా ప్రోత్సహించాలి అనే అంశం పట్ల ఆయన మాట్లాడారు. దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు.
ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి స్పేస్ డే రోజున ఆయన శ్రీహరికోటను సందర్శించారు. అక్కడ శ్రీహరికోటలోని ప్రజలతో, అధికారులతో ఆయన మమేకమై వారి తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న కృషి పట్ల ఆయన ఎంతగానో ఆసక్తిగా వాటిని వీక్షించారు. అదేవిధంగా యువత సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు రావాలని ఆదేశించారు. యువత ఆలోచనలు సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలియజేశారు. ఈ ప్రాసెస్లో భాగంగా ఆ శ్రీహరికోట ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి అనేది కూడా ఆయన తెలుసుకున్నారు. అక్కడ ఒక సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ ఒక రోడ్డు కావాలని, ఆ రోడ్డుని వెంటనే మరమ్మత్తు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అక్కడ ఆయనకున్న ఇంట్రెస్ట్ని తెలియజేశారు. అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా. గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖ కిందకే వస్తుంది. ఎలాగో పంచాయతీ గ్రామ సభలు నిర్వహించడం ద్వారా గ్రామీణ అభివృద్ధి కొరకు ఆయన ఆలోచనలు, సూచనలు అక్కడ తెలియజేశారు. ఇక గ్రామీణ నీటి సరఫరా, గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించి ముఖ్యంగా సమ్మర్ సీజన్లో ఏ ప్రాంతాలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయో ఆ నివేదికను ఆయన ఇవ్వాల్సిందిగా తగిన అధికారులకు ఆదేశించారు. ఆ నివేదికను తీసుకున్న తరువాత ఆయన ఆయా ప్రాంతాల్లో నీటి అవసరాలు ఎలా తీర్చాలి, సమ్మర్లో వీలైనంతగా నీటి కొరతను ఎలా తగ్గించాలి అనే దాని పట్ల ఆయన ఆదేశాలు, ఆజ్ఞలు సంబంధించిన అధికారులకు ఒక నివేదిక వచ్చిన తర్వాత తెలియజేస్తామని ఒక కార్యక్రమంలో తెలిపారు. ఈ విధంగా ఒకవైపు ఆయనకు సంబంధించిన శాఖలతో పాటు మరోవైపు డిప్యూటీ సీఎం పదవికి సంబంధించి ఆయన బాధ్యతలు, రాష్ట్ర అభివృద్ధి కోసం సుమారుగా 15,000 కోట్లను కేంద్రం నుండి తీసుకురావడంలో ఆయన పాత్ర ఎంతగానో ఉంది. అదేవిధంగా అటవీ ప్రాంతాలు, అటవీ పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో కేంద్రం నుండి 16 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఆ 16 కోట్ల రూపాయలతో మొదటిగా ఒక 11 అటవీ నగరాలను సుందరవనాలుగా తీర్చిదిద్దడానికి ఆయన కృషి చేస్తున్నారు. ఆ ప్రాంతాలు ఎక్కువగా 6 నుండి 7 ప్రాంతాలు రాయలసీమకు చెంది ఉండడం గమనార్హం. వీటి ద్వారా ఆయన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే విధంగా ఆయన ముందుకెళ్తున్నారనేది ఆయన నిర్ణయాల ద్వారా మనకు తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా ఒకవైపు తనకు సంబంధించిన శాఖలు, మరోవైపు డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలను నిర్వహిస్తూ ఎంతో బాధ్యతాయుతంగా ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా మరోవైపు పార్టీ బలోపేతం కోసం జనసేన సభ్యత్వ కార్యక్రమాన్ని ఆయన మొదలుపెట్టి 6 లక్షలను ఉన్నటువంటి సభ్యత్వాలను నేడు 13 లక్షల వరకు తీసుకెళ్లారు. సో ఈ విధంగా ఒకవైపు తనకు సంబంధించిన శాఖలు, మరోవైపు డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలు, మరోవైపు పార్టీ బలోపేతం దిశగా ఆయన అడుగులు ఎంతో బాధ్యతగా సాగుతున్నాయి. సో నేను ఈ వీడియో ద్వారా చివరగా ఒకటే చెప్తున్నాను. సో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన సో ఫార్ ఇట్స్ సూపర్ హిట్. సో రానున్న రోజుల్లో ఆయన ఆలోచనలు, ఆయన అభిప్రాయాలు, ఆయన తీసుకునే నిర్ణయాలు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకు ఉపయోగపడాలని, దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యంతో పాటు ఆయుర ఆశీస్సులు అందజేయాలని అందరి తరపున, రాష్ట్ర ప్రజలందరి తరపున, జన సైనికుల అందరి తరపున ఆయనకు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు, మీ నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ వీడియోను ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. నెక్స్ట్ వీడియోతో, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, షైనింగ్ ఆఫ్ మీ శివ. థ్యాంక్ యూ.